గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నేను స్టార్టింగ్లో అన్నాను చూడండి బ్రో, నేటివ్ కథలకి మీరు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏంటంటే శివరపల్లి ద సేమ్ జోన్, అవును. అండ్ ఇప్పుడు ముత్తయ్య ఆల్సో ద సేమ్ జోనే, Yeah. డిఫరెన్స్ ఏం లేదు. Yeah. ద వరల్డ్ అంటే చూపించే కథ మాత్రం డిఫరెంట్ తప్ప కామన్గా ఉంది. అవును. ఏంటి ఇది? అంటే లేదు, నేను చెప్పినట్టు 2016-17 టైంలో నా పర్స్పెక్టివ్ కొద్దిగా చేంజ్ అయింది ఫిలిం మేకింగ్లో. సో మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో మంచి కథలు, మన మనసుకు హత్తుకునే కథలు చెప్పాలి. నా ఫస్ట్ ఫిలిం ఉండాలి అనుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఫిలిం అనుకొని ముత్తయ్య నేను చేశాను. బేసిక్గా ఈ జానరాలో ఈ సెన్సిబిలిటీస్తో నా ఫస్ట్ ఫిలిం ఉండాలి. ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెన్సిబిలిటీస్, ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అనే ఒక థాట్ ప్రాసెస్లో నేను ఫస్ట్ ఫిలిం చేశాను. ముత్తయ్య శివరపల్లి ఒక మంచి అవకాశం అని చెప్పాలి యాక్చువల్లీ. సో ముత్తయ్య నుంచి వచ్చిన ఎంతో కొంత అప్పట్లో 2012-23 టైంలో వచ్చిన ఆ పేరుకి శివరపల్లి నా దగ్గరకు వచ్చిందనమాట యాక్చువల్లీ. సో అది చాలా మంచి అవకాశం. సో అది నా సెన్సిబిలిటీస్కి దగ్గర ఉండేసరికి నేను యాక్సెప్ట్ చేసిన. అంటే చేయాలి కదా, దట్ ఈజ్ సో ఈజీ. అండ్ అలాంటి కథను నేను తెలంగాణ బ్యాక్డ్రాప్లో, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ క్యారెక్టర్స్ని చాలా మంచిగా ఒక ఈజ్తో నేను చూపించగలను అనే ఒక చాలా కాన్ఫిడెన్స్ ఉండే. సో నాకు కూడా ఒక డౌట్ ఉండే, 2 ప్రాజెక్టులు అలాగైతే ఏమన్నా స్టాంప్ వేస్తారా నా మీద, గ్రామీణ కథలు ఇలాంటి విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు చేసే డైరెక్టర్గా అనుకున్నా. బట్ నేను అవన్నీ ఆలోచించలేదు. బట్ ఎప్పుడైనా మనం యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడైనా చేయొచ్చండి. జానరాలు చేంజ్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ సో మెనీ ఫిల్మ్ మేకర్స్ లైక్ దట్. అంటే అలాంటి ఫిల్మ్ మేకర్స్ కూడా నేను చూస్తూ ఉన్నాను. బట్ సెన్సిబిలిటీస్ ఎక్కడ మిస్ అవ్వవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ డ్రామా చేసినా, ఇంకొక ఫ్యామిలీ డ్రామా చేసినా కూడా అన్నీ మన సెన్సిబిలిటీస్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. సో ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం. ఓకే, ఫర్ షూర్. కానీ మార్చరా అంటే కష్టం అనుకుంటా. ఎందుకంటే శివరపల్లి 2 వచ్చిందంటే ఏముంటుంది చెప్పండి, మళ్ళీ ద సేమ్ వే. ఎగ్జాక్ట్లీ యా ఉంటుంది. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అంటే నెక్స్ట్ దాంతో కొంచెం ఈ స్టాంప్ కాకుండా నెక్స్ట్ సంథింగ్ డిఫరెంట్ ట్రై చేస్తూ వెళ్తాను డెఫినెట్గా. విలేజ్లో ఉన్న రోడ్లే చూపిస్తారా, లేకపోతే సిటీలో ఉన్న కాంక్రీట్ జంగల్ కూడా చూపిస్తారా? లేదు, ఖచ్చితంగా. అంటే నా గురించి నాకున్న ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఐఎమ్ మల్టీ జానరా ఫిల్మ్ మేకర్. నేను చాలా మల్టీ జానరాస్ ఇష్టపడతా ఉంటాను. నేను వెళ్ళేది యాక్చువల్లీ చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ ఉంటాయి. ఫస్ట్ షోకి నేను వెళ్ళేవి డిఫరెంట్ ఫిలిమ్స్ ఉంటాయి. ఏ బ్రో, ఏ ఫిలిమ్స్ ఉంటాయి? ఇప్పుడు బేసిక్గా నేను మీకు RRR ఫిలిం ఉంది. నేను దాన్ని ఇప్పటివరకు ఎన్నిసార్లు చూసుంటానో నాకు ఐడియా లేదు. RRR కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాను అనమాట. సో అలాంటి హై ఆక్టైన్ యాక్షన్ డ్రామాస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ అట్లాంటి ఫిల్మ్స్ కూడా చూస్తూ ఉంటా. యాక్షన్ డ్రామాస్ చూస్తూ ఉంటా, థ్రిల్లర్స్ చూస్తూ ఉంటా. సో ఓకే, ఐ విల్ డూ మై బెస్ట్ ఇన్ ఎనీ అదర్ జానరస్. ఏంటి ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక ఐకానిక్ది కొన్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటారు. అది సెంటిమెంటల్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఈవెన్ రాజమౌళి గారి విషయానికి వచ్చేటప్పటికి ఆ గొడ్డళ్ళు, సో డిఫరెంట్ ఆయుధాలు అన్నీ మనం చూసేవాళ్ళం. అలా ప్రతి ఒక్క డైరెక్టర్కి కూడా కొన్ని ఐకానిక్ది పెట్టుకుంటూ వస్తారు. మీకేంటి ఏ వాటర్ ట్యాంకా? నాకు అది చూడగానే అదే అనిపించింది. అంటే యాక్చువల్గా అది ముత్తయ్య చేసేటప్పుడు సీన్లో లేకుండే, ఓకే, స్క్రిప్ట్లో లేకుండే. ఆ బ్యానర్ని నేను ఆ సీన్ డిజైన్ చేసింది వేరే లాగా యాక్చువల్లీ. బట్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకో సరదాగా వెళ్తున్నాం, ఒక చిన్న ప్లేస్ కావాలి అక్కడ, వీ హ్యావ్ టు, అంటే 2 కట్టెలు ఉంటాయి కదా, అవి పాతి అక్కడ బ్యానర్ ప్లేస్ చేద్దాం అనే థాట్ ఉండే. బట్ వెళ్తూ ఉంటే ట్యాంకర్ని చూసిన అనమాట. అరే పైకి ఎక్కి కడితే బాగుంటుంది కదా, ద ఎలివేషన్ విల్ బీ అల్టిమేట్ అని చెప్పేసి ఆ సీన్లో ఈవెన్ డైలాగ్ కూడా ఇమీడియట్గా మారింది. పైకి ఎక్కి కడుతుంటే అరే ఏం బీకెన్ రా, అంత ఎత్తున కడుతున్నావు, అంతగానో ఏం బీకెన్ రా అని అంటుంటాడు అనమాట. సో అది చాలా ఇన్స్టాంట్గా ఆన్ సెట్ వచ్చిన థింగ్ అనమాట బేసిక్గా. సో బట్ పంచాయతీలో ఏంటంటే శివరపల్లిలో ఏంటంటే ద ఒరిజినల్ ఇట్ సెల్ఫ్ అక్కడి నుంచి వచ్చింది బేసిక్గా. ఓకే, సో అవి యాక్చువల్లీ నన్ను చాలామంది అన్నారు, నువ్వు చూసావు ఆల్రెడీ ముందే? లేదు, నాకు
24లో నాకు కాల్ వచ్చినప్పుడు చూసిన నేను యాక్చువల్గా ఆహా. పంచాయతీ పంచాయతీ. యా. సో అసలు నాట్ ఆల్ రిలేటబుల్ అనమాట అది. ఫిక్స్ చేసుకోండి బ్రో, ఏంటంటే ప్రతి మూవీలో కూడా ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందంటే ఫిక్స్ అని అన్నట్టు కూడా. మేబీ జరగవచ్చు, చెప్పలేము. ఓకే. ఓ మూవీస్ ఇవన్నీ గోయింగ్ ఆన్ అలాగా. ఈ సుధాకర్ గారిని ఎలా ఒప్పించారు అసలు ఆ క్యారెక్టర్కి? ఏంటంటే మీరే హీరో, యు ఆర్ ద లీడ్ అని అన్నప్పుడు ఇది బలగం ముందా లేకపోతే బలగం తర్వాత ఎలా? యాక్చువల్లీ మేము ఫైనల్ చేసుకున్న తర్వాతనే బలగంకి ఆడిషన్ ఇచ్చొచ్చాడనమాట. మేము ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయనతో రిహార్సల్స్ చేస్తున్నప్పుడు, సరే ఇట్లా దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది, సో వెళ్ళొస్తాను ఆడిషన్కి అని చెప్పేసి వెళ్ళాడనమాట. బేసిక్గా అంటే మోస్ట్లీ ప్యారలల్గా జరిగినాయి అనుకోవాలి, బట్ ఫస్ట్ మాత్రం తనని ముత్తయ్యలో తీసుకున్నది యాక్చువల్లీ ఇది బలగం బిఫోరే సినిమా. బలగం బిఫోర్ బలగం బిఫోర్ ముత్తయ్య యాక్చువల్లీ, బట్ ఏంటంటే రిలీజ్ అవ్వడం కొంచెం లేట్ అయ్యిందనమాట బేసిక్గా, అంతే తప్పిస్తే. బట్ ఆయనను సెలెక్ట్ చేసుకోవడం ఏంటంటే బేసిక్గా ఈ కథ రాసుకున్నప్పుడు ఈ కథలో ఒక 70 ఏళ్ళ వ్యక్తి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆయనకు నాటకాలు మీద కొద్దిగా అవగాహన ఉండాలి. ఎందుకంటే ఆ డైలాగ్స్ ఏకపాత్ర అభినయం అని ఉంటుంది అనమాట, ఒక్కరే చేసే ఒక స్టేజ్ ప్లే ఉంటుంది. సో అది చెయ్యాలి. సో చిన్న చిన్న క్వాలిటీస్ ఉన్నాయి దానికి. యాక్టివ్గా ఉండాలి, అంటే బేసిక్గా 70 years అనేసరికి అసలు కొంచెం ఇన్యాక్టివ్గా ఉండే పర్సన్ కాకుండా చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ కావాలి. సో ఈ క్వాలిటీస్ ఉంటాయా లేదా అని ఆడిషన్ అనౌన్స్ చేసాం అనమాట. ఆయనకు అప్పటికే ఆయన సినిమా ప్యాషనేట్ కాబట్టి ఏ ఆడిషన్ ఉన్నా సరే అటెండ్ అయ్యే ఒక వ్యక్తి అనమాట తను. సో ఆడిషన్ అటెండ్ చేశాక వచ్చాడు. ఫస్ట్ డే మేము మీట్ అయ్యాము, ఆయన ఆడిషన్ కూడా చేయలేదు, జస్ట్ ఇంటరాక్ట్ అయ్యాం అంతే. ఆయన చెప్తున్నా నేను ఇదండి, తన గురించి తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. అందులో ముత్తయ్యకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే. డెస్టినీ అనిపించింది నాకు యాక్చువల్లీ. అంటే అప్పుడే కాదు, సినిమా చేస్తూ 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 వస్తున్న తర్వాత ఇది కథ అంటే ఒక డెస్టినీ ఉంది దీని వెనకాల. ఇప్పుడు ఆ క్యారెక్టర్నే కాదు, మళ్ళీ అనే క్యారెక్టర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్లా ఉంటాడు. నేను ఇన్స్పైర్ అయ్యింది మా ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు అనమాట, నా ఫ్రెండే ఆల్మోస్ట్. సో స్కూల్ నుంచి తనని చూస్తున్నాను. సో ఆ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయినా నేను బేసిక్గా. బట్ ఆ జిల్లాలో చాలామంది అట్లా ఉంటారు. మా ఊరి సైడ్, మహబూబ్నగర్ జిల్లా సైడ్ చాలామంది అలా ఉంటారు యాక్చువల్లీ. సో బేసిక్గా నేను కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మా ఊరి ఫ్రెండ్స్తో ఉంటే నేను అలాగే ఉంటాను. చాలా ఫ్రీగా ఉంటాను, అసలు ఏ మాత్రం రెస్ట్రిక్షన్స్ కానీ ఇలా డిగ్నిటీ మెయింటైన్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. చాలా అంటే చాలా చిల్ అవుతా, చాలా ఫ్రీగా ఉంటాను అనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఇన్స్పైర్ అయినా. సో నాకు చాలాసార్లు ఒక షాకింగ్ అనిపిస్తుంది, ఇది డెస్టినీ అని అనిపిస్తుంది యాక్చువల్లీ. వాళ్ళిద్దరి కోసం ఈ కథ పుట్టిందనిపిస్తుంది. నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అసలు చాలా హెల్ప్ అయింది బేసిక్గా. వాళ్ళ టాలెంట్స్, వాళ్ళ రియల్ లైఫ్ ఈ కథకు చాలా దగ్గర ఉండడం అనేది చాలా చాలా హెల్ప్ అయింది. ఓకే. ఎక్కువ సార్లు ఈ సినిమాలో కానీ ఎక్కువ యూజ్ చేసిన డైలాగ్ ఏంటి అంటే అది నీ అవ్వ నీ అవ్వ నీ అవ్వ అని చెప్పేసి అది ఎక్కువ యూజ్ చేశారు. ఓకే. ఏంటి యాక్చువల్గా అది అంతగా యూజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? అంటే దాని ప్లేసెస్లో వేరే పదం యూజ్ చేశాడు యాక్చువల్లీ. అంటే బేసిక్గా నేను ఇందులో యాక్టర్స్ని చేయించిన విధానం కొద్దిగా డిఫరెంట్ అండి. అది ఎలా ఉంటుందంటే చాలా ఫ్రీ ఫ్లోలో చేయిస్తాను అనమాట. వాళ్ళు దే షుడ్ నాట్ యాక్ట్, అసలు నటించకూడదు ఫస్ట్. సో ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లోనే వాళ్ళకి ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీన్ని డెలివరీ చేస్తూ ఉంటారు, కాంటెక్స్ట్ సీన్ తెలుసు కదా, అందులో డైలాగ్స్ మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ డెలివరీ చేయాలి. మీరు ఏమన్నా మీకు ఇట్లా మాట్లాడతా నేను ఫ్రీగా, ఈ డైలాగ్ని ఇట్లా చెప్తా ఫ్రీగా అని అనిపించింది అనుకోండి, మీరు దాన్ని క్యారీ చేయండి. మధ్యలో ఏదైనా పదాలు వస్తే దాన్ని క్యారీ చేయండి. అండ్ నాకు ఇంకో రిక్వైర్మెంట్ ఏముండే అంటే, మధ్యలో ఏదైనా చిన్న పొరపాట్లు, లేదంటే మామూలుగా ఏదైనా సీన్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కాలు దేనికని తగిలింది అనుకోండి, సీన్ ఆపకూడదు, మీరు దాన్ని సీన్లో కలిపేసేయాలి. ఓకే. కావాలంటే రాయిని తిట్టండి, మనం మామూలుగా అరే ఇది ఇట్లా తగిలింది అని అంటాం కదా మామూలుగా జనరల్ లైఫ్లో. సో రాయి మీద మీ కోపాన్ని జస్ట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ సీన్లోకి రండి. బట్ నేను మాత్రం కట్ చెప్పాను, యూ హ్యావ్ టు క్యారీ దట్. అట్లా చాలా జరిగినాయి. టీవీఎస్ పడిపోవడం కానీ న్యాచురల్లీ జరిగింది. టెంపుల్ దగ్గర షూట్కి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ బైక్ స్టాండ్ వేసినా కూడా పడిపోతుంది. అది నేను అది వాళ్ళకు ఒక మైండ్లో ఉందన్నమాట, ఏం జరిగినా కూడా దట్ హ్యాస్ టు బి
న్యాచురల్ అనమాట. ఆర్టిఫిషియల్ ఉంటే తీసుకోకుండా బట్ చాలా న్యాచురల్గా ఉన్నాయి కాబట్టి ఆ హడావిడిలో స్టాండ్ చక్కగా షూటింగ్ చూడాలన్న హడావిడిలో స్టాండ్ సరిగ్గా వేయకుండా వెళ్ళిండ్రు అనేది చాలా బాగా కన్వే అవుతుంది.